లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. బిల్ గేట్స్ పర్యటన వల్ల ఏపీకి ఏమైనా లాభం జరుగుతుందా? ఏ జరుగుతుంది, బి జరగదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం రేకెత్తిస్తూ ప్రముఖ జాతీయ పరిశోధనాత్మక సంస్థ ది వేర్ ఒక భారీ రిపోర్టును వెలువరించింది. 2 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోవటంలో వెనుక ఉన్న చీకటి కోణాలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. అప్పట్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ఓపెన్ కూటమి అసలు గెలిచింది ప్రజాదరణతో కాదని, కేవలం వ్యవస్థీకృతమైన దొంగ ఓట్ల ద్వారానే అధికారంలోకి వచ్చిందని ఈ కథనం సారాంశం. ఎన్నికల ప్రక్రియ ముగిసి 2 ఏళ్లు కావస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ నిజాలు బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిని రాజేసింది. ది వేర్ సేకరించిన వివరాల ప్రకారం ఓటర్ల జాబితా తయారీ నుండి భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించడమే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు మరియు చనిపోయిన వారి పేర్లు కూడా ఆధార్ అనుసంధానంలోని లోపాలను ఆసరాగా చేసుకుని దొంగ ఓట్లు మార్చారని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా పోలింగ్ రోజున సుమారు 30 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలను ది వేర్ బయటపెట్టింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సాధారణ సగటు కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడం మరియు అదంతా కేవలం ఒకే పార్టీకి అనుకూలంగా పడటం వెనుక అధికారులు అండదండలు ఉన్నాయని నివేదిక ఆరోపిస్తుంది. సాంకేతికంగా ఎంతో పకడ్బందీగా ఉండాల్సిన ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ యంత్రాలు పనితీరుపై కూడా ఈ రిపోర్టులో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ రోజున నమోదైన ఓట్లకు మరియు లెక్కింపు రోజున వెలువడించిన ఫలితాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను గణాంకాలతో సహా నిరూపించడమే ఈ కథనంలోని హైలైట్. 2 ఏళ్ల పాటు జరిగిన లోతైన పరిశోధనలో భాగంగా పలువురు ఎన్నికల సిబ్బంది మరియు ఐటీ నిపుణులు వాంగ్మూలాలను కూడా ది వేర్ సేకరించింది. ఓటర్ల ధృవీకరణ ప్రక్రియలో వాడే సాఫ్ట్వేర్లో ప్రత్యేకంగా తయారు చేసిన మల్వేర్ ద్వారా డేటాను తారుమారు చేశారని, దీనివల్ల నిజమైన ఓటర్లకు బదులు బోగస్ ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్లు హక్కు వినియోగించుకున్నారని నివేదిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదిక వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రజాస్వామ్య ఖూనీ అయిందని గగ్గోలు పెడుతున్నాయి. దొంగ ఓట్లతో గెలిచిన ఓపెన్ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని మరియు ఈ అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ్ రూపొందుకున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్న ది వేర్ అందించిన క్షేత్రస్థాయి ఆధారాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. సామాన్య ఓటర్లు సైతం తమ ఓట్ల హక్కును ఎవరో దొంగలించారనే వార్త వినగానే విస్మయానికి గురవుతున్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై కూడా ఈ నివేదిక ప్రజలు సంధిస్తుంది. మొత్తం మీద ఈ సంచలన రిపోర్టులతో ఏపీ రాజకీయాల్లో సంక్షోభం నెలకొంది. అధికారంలో ఉన్న ఓపెన్ పార్టీకి ఇది పెను సవాలుగా మారింది. 2 ఏళ్ల క్రితం తాము గెలిచామని సంబరాలు చేసుకున్న నేతలకు ఇప్పుడు ఈ దొంగ ఓట్ల ఆరోపణలు ఉచ్చులా మారుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకపోతే ఫలితాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో ది వేర్ కథనం అర్థం పడుతుంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో మరియు న్యాయస్థానాలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.